హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుంటున్నాం. ఉదయాన్నే చాలా సింపుల్‌గా మనము ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని మనము చాలా తక్కువ ఆయిల్‌తో తయారు చేసుకుంటున్నాం. అది కూడా ఒక కప్పు పెసరపప్పుతో మనము ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకుని 2-3 సార్లు వాటర్‌లో వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా ఈ పెసరపప్పు అంతా మనకు చక్కగా నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి 2 స్పూన్ల దాకా పెసరపప్పుని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పెసరపప్పును మనము ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ని తయారు చేసుకోవాలనుకుంటే నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనము ఈ పెసరపప్పుని ఇలా 2 స్పూన్ల దాకా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పులో నుంచి వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా పెసరపప్పు అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. చూసారు కదా, ఈ పెసరపప్పు మిశ్రమాన్ని అంతా ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల దాకా సన్న రవ్వ వేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి మనము ఈ రవ్వ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనము స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అలానే 1 స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా ఈ పోపు అంతా మనకు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, బీన్స్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులోకి వేసుకుని వెజిటబుల్స్ అంతా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వెజిటబుల్స్ మనకు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న వీటినన్నిటిని మనము ముందుగా కలిపి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి మనము వేయించుకుని వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ రెసిపీని మనము తయారు చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ మరీ అంత ఎక్కువగా వేయకూడదు. కాస్త లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ పిండి మనకు వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా మనము గుంత పొంగనాల పెనం పెట్టుకోవాలి. ఇలా ఈ పొంగనాల పెనం కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ పెనం అంతా మనకు బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో మనము పెసరపప్పును కాస్త తీసి పక్కన పెట్టుకున్నాం కదా, పెసరపప్పు ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పెసరపప్పును మనము లాస్ట్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈ పెనం అంతా మనకు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ ఈ గుంత పొంగనాల పెనంలోకి కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా ఈ పిండిని వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మనము ఈ పొంగనాలు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకున్నాం కదా. ఉదయాన్నే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసి ఇవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ టైంలో మనము పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.